ఈ ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ మిషన్ ఏదైనా ఉందా అంటే అది మన బాడీనే. మన బాడీ లోపల కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అన్ని కలిసి మజిల్స్ని అండ్ ఆర్గన్స్ని ఫామ్ చేస్తాయి. అయితే మన బాడీలో సెల్స్ అన్ని ఒక పర్ఫెక్ట్ టీమ్లా క్రమశిక్షణగా ఉంటూ పనిచేస్తూ ఉంటాయి. అండ్ వాటన్నిటికీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ప్రతి సెల్ ఫాలో అవ్వాల్సిందే. అంటే ఎప్పుడు పుట్టాలి, ఎంతవరకు పెరగాలి, ఎప్పుడు చనిపోవాలి అనే రూల్స్ ఉంటాయి. ఒకవేళ ఆ రూల్స్ని ఫాలో అవ్వకపోతే దాన్నే మనం క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ అంటే నార్మల్ జబ్బు కాదు. క్యాన్సర్ వచ్చిందంటే మనం బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ క్యాన్సర్ వచ్చే ముందు మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపించవు, కనీసం నొప్పి కూడా తెలీదు. ఫైనల్ స్టేజ్కి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే మనకి క్యాన్సర్ ఉంది అని తెలుస్తుంది. 2015లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 9 కోట్ల మందికి క్యాన్సర్ ఉంది. కానీ 4 ఇయర్స్ గడిచేలోపే అంటే 2019కి మరొక 2.5 కోట్ల మందికి క్యాన్సర్ వచ్చింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కేవలం 1 సంవత్సరానికే 1 కోటి మందికి పైగా చనిపోతున్నారు ఈ క్యాన్సర్ వల్ల. సో ఎంత భయంకరమైన క్యాన్సర్ అసలు ఎలా వస్తుంది, క్యాన్సర్ వెనుకున్న ఆ సైన్స్ ఏంటి, ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, క్యాన్సర్ని చంపడానికి డాక్టర్స్ ఏం చేస్తారు, ఇలాంటి విషయాలన్నింటినీ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూసి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం ప్రతిరోజు కూడా ఎంతో కొంత పెరుగుతూ ఉంటాం. అంటే చిన్నప్పుడు మీరు చాలా పొట్టిగా ఉండి ఇప్పుడు కొంచెం హైట్ పెరిగారు. అది ఎలా అంటే మన బాడీలోని సెల్స్ అనేవి డివైడ్ అవడం వల్ల. అంటే ఒక సెల్ 2గా, 2 4లా, 4 8లా మారుతుంటాయి. ఈ ప్రాసెస్నే మైటోసిస్ అంటాం. ఇలా మన బాడీలో ఈ 1 సెకండ్లో 3.8 మిలియన్ సెల్స్ చనిపోయి వాటి ప్లేస్లో మరో కొత్త సెల్స్ పుడుతుంటాయి. అదే ఒక రోజులో చూసుకుంటే 330 బిలియన్ సెల్స్ చనిపోయి వాటి ప్లేస్లో మరో 330 బిలియన్ సెల్స్ పుడతాయి. అంటే 33,000 కోట్ల సెల్స్ పుడతాయి. అయితే సెల్ డివిజన్ ఎలా అవుతుందంటే ప్రతి సెల్ లోపల డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏనే ప్రతి రూల్ని పాస్ చేస్తూ ఉంటుంది. అంటే సెల్ డివైడ్ అవ్వాలంటే దానికి ఖచ్చితంగా డిఎన్ఏ పర్మిషన్ కావాలి. ఇది ఒకటే కాదు, సెల్ ఎప్పుడు పుట్టాలి, ఎంతవరకు పెరగాలి, ఎప్పుడు ఆగిపోవాలి, ఎప్పుడు చనిపోవాలి, ఈ రూల్స్ అన్నిటినీ డిఎన్ఏనే పాస్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా సెల్ డ్యామేజ్ అయితే అది మిగతా సెల్స్ని ఇబ్బంది పెట్టకుండా అక్కడికక్కడ చనిపోవాలి. దీన్నే సైన్స్లో అపోప్టోసిస్ అంటారు. అంటే ఒక సెల్ సరిగా పనిచేయనప్పుడు అది వేరే వాటికి హాని చేయకుండా తనకి తానే చనిపోతుంది. కానీ కొన్ని సెల్స్ మాత్రం చాలా మొండిగా ఉంటాయి. డిఎన్ఏ పంపే రూల్స్ని అస్సలు పట్టించుకోవు. డిఎన్ఏ చెప్పే మాట వినకుండా నచ్చినట్టు డివైడ్ అవుతుంటుంది. నువ్వు చనిపో అని డిఎన్ఏ సిగ్నల్ ఇస్తుంది. కానీ డిఎన్ఏ చెప్పిన మాట వినకుండా చనిపోవడానికి ఒప్పుకోదు. అంతేకాకుండా తనలాంటి కొన్ని కోట్ల సెల్స్ని తయారు చేస్తుంది. అవన్నీ ఒకే దగ్గర పోగులా ఉంటాయి. అదే మనకి బయటికి గడ్డలా కనిపిస్తుంది. అయితే అంత పర్ఫెక్ట్గా మన బాడీలో ఒక సెల్ సడన్గా ఇలా ఎందుకు చేంజ్ అవుతుంది? మనం ఎంతకుముందు చెప్పుకున్నాం ప్రతి సెల్లో కూడా డిఎన్ఏ ఉంటుందని. అయితే ఒక సెల్ 2 సెల్స్కి డివైడ్ అవుతున్నప్పుడు దాంట్లో ఉన్న డిఎన్ఏ కూడా ఒక సెల్ నుండి మరొక సెల్కి కాపీ అవ్వాలి. అలా కాపీ అయ్యేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్నే మ్యూటేషన్స్ అంటాం. ఈ మ్యూటేషన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి గుడ్ మ్యూటేషన్ అండ్ మరొకటి బ్యాడ్ మ్యూటేషన్. మనకి ప్రాబ్లం అంతా ఈ బ్యాడ్ మ్యూటేషన్తోనే. సింపుల్గా చెప్పాలంటే బ్యాడ్ మ్యూటేషన్ అంటే డిఎన్ఏ డ్యామేజ్ అవటం. సో బ్యాడ్ మ్యూటేషన్ వల్ల మన డిఎన్ఏలో ఉండే ఆన్కో జీన్స్ అండ్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ పర్ఫెక్ట్గా తయారు కావు. ఈ 2 జీన్సే మన సెల్ యొక్క గ్రోత్ని కంట్రోల్ చేస్తాయి. సో వీటి కంట్రోల్ లేకపోతే ఆ సెల్స్ మాట వినకుండా ఉంటాయి. చనిపో అన్నా వినదు, ఆగు అన్నా వినదు. మాట వినకుండా డివైడ్ అవుతూ ఒక పోగులా చేరిపోతాయి. అంటే గడ్డలా అయిపోతుంది. ఆ గడ్డనే ట్యూమర్ అంటాం. ఈ ట్యూమర్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బినైన్ ట్యూమర్ అండ్ మరొకటి మలిగ్నెంట్ ట్యూమర్. బినైన్ ట్యూమర్ అంటే ఇవి ఒకే చోట ఉంటాయి, వేరే చోటుకు వెళ్ళవు, పక్కన ఉన్న వాటిని కూడా ఇబ్బంది పెట్టవు. ఇక రెండోది మలిగ్నెంట్ ట్యూమర్. ఇది చాలా డేంజరస్. ఇది పక్కన ఉన్న ఆర్గన్స్ని ఆక్రమించుకోవడమే కాకుండా మన బాడీ సిస్టమ్నే మార్చడానికి ట్రై చేస్తుంది. దీన్నే మనం క్యాన్సర్ అని పిలుస్తాం. సో క్యాన్సర్ సెల్స్ మన బాడీలో ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేస్తాయి. ఒక పెద్ద సైన్యం యుద్ధం చేయాలంటే దానికి తిండి నీళ్ళు కావాలి. ఆ తిండి నీళ్ళు ఎక్కడ ఉంటాయి? బ్లడ్లో ఉంటాయి. అందుకే ఆ క్యాన్సర్ ఏం చేస్తుందంటే మన బాడీలో బ్లడ్ వెజల్స్ని అంటే రక్తనాళాలని తన వైపు తిప్పుకుంటుంది. దీన్నే సైన్స్ భాషలో యాంజియోజెనిసిస్ అంటారు. మనం తినే ఫుడ్ మొత్తాన్ని ఈ క్యాన్సర్ సెల్స్ తినేస్తాయి. అలా తింటూ ట్యూమర్ ఇంకా బలంగా తయారవుతుంది. సో ఇలా పర్ఫెక్ట్గా మన బాడీలో సెటిల్ అయ్యాక ఒక ప్లాన్ చేస్తుంది. అదేంటంటే నేను ఇక్కడ మాత్రమే ఉండకుండా బాడీ మొత్తం వ్యాపించాలి అని చూస్తుంది. దీన్నే మెటాస్టాసిస్ అంటాం. అయితే ఏ గడ్డ అయితే ముందుగా ఫామ్ అవుతుందో ఆ గడ్డని ప్రైమరీ ట్యూమర్ అంటాం. ఆ ట్యూమర్ నుండి కొన్ని క్యాన్సర్ కణాలు బయటకు వచ్చి రక్తంలో కలిసి మన బాడీలో మిగతా భాగాలకి వ్యాపించడం స్టార్ట్ చేస్తుంది. ఈ మెటాస్టాసిస్నే స్టేజ్ 4 అంటారు. మన బాడీలోని రక్తం చాలా ఇంపార్టెంట్. మనం తినే ప్రతిదీ గ్లూకోజ్లో మారి బ్లడ్లో కలిసి ప్రతి ఆర్గన్కి చేరుకుంటుంది. కానీ ఇప్పుడు అదే బ్లడ్ క్యాన్సర్ని తీసుకువస్తుంది. ప్రతి భాగానికి క్యాన్సర్ చేరుకుంటుంది. అంటే లంగ్స్ వరకు, లివర్ వరకు, కిడ్నీస్ వరకు అండ్ బ్రెయిన్ వరకు చేరుకుంటాయి. ఒక చోట మొదలైన మంట ఇప్పుడు ఇల్లంతా అంటుకున్నట్టు అవుతుంది. క్యాన్సర్ ఒక చోట ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ని పట్టుకోవడం ఈజీగా ఉంటుంది. కానీ బాడీ మొత్తం వ్యాపించిన తర్వాత అంటే స్టేజ్ 4లో ఉన్నప్పుడు
ఏ క్యాన్సర్తో ఫైట్ చేయాలో అర్థం కాదు. బాడీ మొత్తం క్యాన్సరే ఉంటుంది. అందుకే డాక్టర్స్ ఏం చేయలేక మీరు కొన్ని డేస్ మాత్రమే బ్రతికి ఉంటారు అని చెప్పేస్తారు. ఈ స్టేజ్లో బాడీ మొత్తం ఒక రణక్షేత్రంగా మారిపోతుంది. అందుకే క్యాన్సర్ని ముందే గుర్తించాలి. ఇది కేవలం ఒక జాగ్రత్త మాత్రమే కాదు, అది ఒక ప్రాణాన్ని కాపాడే అతిపెద్ద ఆయుధం. అయితే క్యాన్సర్ ఈ స్టేజ్ వరకు రావడానికి ఒక దొంగలాంటి ప్లాన్స్ వేస్తుంది. మన బాడీలో ఎలాంటి రోగం ఉన్నా, ఎలాంటి జబ్బు ఉన్నా ఆ జబ్బును ముందుగా మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైండ్ చేసి ఆ జబ్బుని చంపేస్తుంది. మన ఇమ్యూన్ సెల్స్లో టీ సెల్స్ మరియు న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఉంటాయి. ఇవి మన బాడీ మొత్తం తిరుగుతూ ప్రతి సెల్ని చెక్ చేస్తాయి. ఏదైనా ఒక్క సెల్ వింతగా ప్రవర్తించినా లేదా వాటి డిఎన్ఏ డ్యామేజ్ అయినా మన ఇమ్యూన్ సిస్టమ్ వాటిని వెంటనే చంపేస్తాయి. అంటే దారి తప్పిన కణాన్ని అటాక్ చేసి అది గడ్డగా మారకముందే నాశనం చేసేస్తాయి. అంటే క్యాన్సర్ అని విత్తనం మొలకెత్తకముందే ఆ క్యాన్సర్ని తుంచేస్తుంది. కానీ కొన్ని క్యాన్సర్ సెల్స్ దొంగలా ప్రవర్తిస్తాయి. ఇవి వాటిపై ఉండే గుర్తులను మార్చేసుకుంటాయి. దీనివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ వాటిని చూసినా ఇది మన సొంత కణమే కదా అని పొరపాటు పడి వదిలేస్తుంది. దీన్నే స్టెల్త్ మోడ్ అంటాం. కొన్ని సెల్స్ అయితే ఒక రకమైన ప్రోటీన్ సీల్ని కప్పుకుంటాయి. దాంతో అవి నార్మల్ సెల్స్లో కలిసిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ని మోసం చేస్తాయి. ఇంకా కొన్ని సెల్స్ అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ని హ్యాక్ చేస్తాయి. ఈ ప్లేస్ అంతా బాగానే ఉంది, నీ పని ఇక్కడ లేదు, వెళ్ళిపో అని సిగ్నల్స్ ఇస్తాయి. మన సొంత రక్షణ వ్యవస్థే వాటిని గుర్తుపట్టదు. అప్పుడే మనం బయట నుండి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అంటే డాక్టర్స్ హెల్ప్ తీసుకోవాలి. సో డాక్టర్లు ఈ క్యాన్సర్ని చంపడానికి కొన్ని మెథడ్స్ని యూజ్ చేస్తారు. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మెథడ్ సర్జరీ. ఇది మనందరికీ తెలిసిందే. క్యాన్సర్ గడ్డ ఒకే చోట ఉన్నప్పుడు దాన్ని ఆపరేషన్ చేసి బాడీ నుంచి తీసేయడం. కానీ గడ్డ తీసేసినా సరే కొన్ని కంటికి కనిపించిన సెల్స్ అక్కడ మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడే కీమోథెరపీ చేస్తారు. ఈ కీమోథెరపీ ఏం చేస్తుందంటే ఏ సెల్స్ అయితే ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయో ఆ సెల్స్ని అటాక్ చేస్తాయి. ఎక్కువగా అయితే క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి. అంటే వాటినే కీమోథెరపీ అటాక్ చేస్తుంది. కానీ మన బాడీలో కొన్ని బ్లడ్ సెల్స్ అండ్ హెయిర్ సెల్స్ కూడా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి. పొరపాటున కీమోథెరపీ వాటిని కూడా అటాక్ చేసేస్తుంది. అందుకే కీమో తీసుకున్నప్పుడు జుట్టు ఊడిపోవడం, నీరసం రావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక థర్డ్ మెథడ్ రేడియేషన్ థెరపీ. ఒక హై పవర్ రేడియేషన్ని క్యాన్సర్ గడ్డ మీద పంపిస్తారు. ఆ రేడియేషన్ సెల్స్లో ఉండే డిఎన్ఏని ముక్కలు చేసి ఆ సెల్స్ని చంపేస్తాయి. ఇక లాస్ట్ మెథడ్ ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే మన సొంత ఇమ్యూన్ సెల్స్కి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తుంది. అంటే మారువేషంలో ఉండే సెల్స్ని ఎలా పట్టుకోవాలో ట్రైనింగ్ ఇస్తుంది. అప్పుడు మన సొంత ఇమ్యూన్ సిస్టమే ఆ క్యాన్సర్ని వెతికి పట్టుకొని వెంటాడి చంపేస్తాయి. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. కానీ సైన్స్ ఇక్కడితో ఆగిపోలేదు. భవిష్యత్తులో ఇంకా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. మన బాడీలో క్యాన్సర్ గడ్డగట్టక ముందే, అంటే సెల్ దారి తప్పినప్పుడే దాన్ని కనిపెట్టేస్తుంది. వేల కొద్ది స్కాన్స్ని అండ్ బ్లడ్ రిపోర్ట్స్ని ఇది సెకండ్స్లో అనలైజ్ చేసి మానవ కంటికి దొరకని ఆ చిన్న మార్పును కూడా పట్టుకుంటుంది. అంటే శత్రువు యుద్ధం మొదలు పట్టకముందే మనం వాడిని ఖైదు చేయొచ్చు. అండ్ మరొక పాయింట్, CRISPR అనే కొత్త టెక్నాలజీతో డిఎన్ఏలు ఎక్కడైతే మిస్టేక్ ఉంటుందో దాన్ని కట్ చేసి అక్కడ సరైన డిఎన్ఏని ప్లేస్ చేస్తారు. అంటే డిఎన్ఏని రిపేర్ చేస్తారు. అండ్ ఇది మాత్రమే కాదు, నానో టెక్నాలజీని యూజ్ చేసుకుని లక్షల కొద్ది చిన్న రోబోట్స్ని మీ రక్తంలోకి పంపిస్తారు. అవి హెల్తీగా ఉండే సెల్స్ని అస్సలు పట్టించుకోవు. కానీ ఏ సెల్స్ అయితే తేడాగా ఉంటాయో వాటిని వెతికి పట్టుకొని వాటి మీద మాత్రమే మెడిసిన్ ప్రయోగిస్తాయి. దీనివల్ల బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో క్యాన్సర్ అనేది మన బాడీలో జరిగే ఒక అంతర్యుద్ధం. దశాబ్దాలకి యుద్ధంలో మనం ఎన్నో ప్రాణాలను కోల్పోయాం, ఎన్నో కన్నీళ్లు చూసాం. కానీ ఇప్పుడున్న మన సైన్స్, మన టెక్నాలజీ, మన పట్టుదల ఆ క్యాన్సర్ వేసే ప్రతి మారువేషాన్ని పట్టుకుంటుంది. ఒక రోజంటూ వస్తుంది, అప్పుడు క్యాన్సర్ అనేది కేవలం హిస్టరీ బుక్స్లో కనిపించే ఒక పాత పేరుగా మాత్రమే మిగిలిపోతుంది. మనం ఇప్పటిదాకా ఈ క్యాన్సర్ గురించి, బాడీలో జరిగే యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. అయితే యుద్ధంలో మనకి అతిపెద్ద తోడు మన వంటగది. ఫలానా ఫుడ్ తింటే అసలు క్యాన్సర్ రాదు, ఈ ఒక్క ఫ్రూట్ తింటే క్యాన్సర్ తగ్గిపోతుంది అని చెప్పడం అబద్ధం. సైన్స్ ఏం చెప్తుందంటే మన ఆహారపు అలవాట్లే మన బాడీకి ఒక బలమైన రక్షణ కవచం లాంటివి. ఆ కవచం ఎంత బలంగా ఉంటే లోపల ఉండే సెల్స్ అంత ఆరోగ్యంగా ఉంటాయి. మన కంచంలో కేవలం వైట్ రైస్ మాత్రమే కాకుండా రకరకాల రంగులు ఉండాలి. అంటే క్యారెట్, పాలకూర, టొమాటో, బెర్రీస్ ఇలా రంగురంగుల కూరగాయలు అండ్ పండ్లు ఉండాలి. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే మన డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాయి. అండ్ పీచు పదార్థం ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. ఇది కేవలం డైజెషన్కి కాదు, మన బాడీలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయట పంపడానికి చాలా హెల్ప్ చేస్తాయి. దీనివల్ల ముఖ్యంగా పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మనం బయట కొన్న ఫుడ్స్, ప్యాక్ చేసిన చిప్స్, ఇన్స్టెంట్ నూడిల్స్ అండ్ అతిగా ప్రాసెస్ చేసిన షుగర్ డ్రింక్స్ ఇవి మన సెల్స్కి ఏ విధంగా పనిచేయవు. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మనకి ఒక జబ్బు చేస్తే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా రియాక్ట్ అవుతుందో మనం వీటిని తింటే అలానే రియాక్ట్ అవుతుంది. అది మనకి చాలా డేంజరస్. అండ్ అతిగా రెడ్ మీట్ తినటం లేదా స్టోర్ చేసిన మాంసాన్ని తినటం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చాలా స్టడీస్ చెప్తున్నాయి. వీటిని తగ్గించి వీలైతే ప్లాంట్ ప్రోటీన్స్ తీసుకోండి. అంటే వెజ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అండ్ మన బాడీలో సెల్స్ అన్ని సరిగ్గా పనిచేయాలంటే నీళ్లు చాలా అవసరం. బాడీలో ఉండే వేస్ట్ మొత్తాన్ని బయట పంపడానికి వాటర్ చాలా యూజ్ అవుతుంది. సో వీలున్నంత వరకు వాటర్ని తీసుకోండి. అయితే కేవలం తిండి మాత్రమే కాదు,
మన లైఫ్ స్టైల్లో మనం చేసే మరికొన్ని పనులు కూడా ఈ క్యాన్సర్ రిస్క్ని డిసైడ్ చేస్తాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది సే నో టు టొబాకో అండ్ స్మోకింగ్. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఎవరూ పాటించరు. స్మోకింగ్ లేదా పొగాకు వాడటం అంటే అది మన బాడీలోనికి విషాన్ని ఎక్కించడం లాంటిది. దీంట్లో ఉండే కెమికల్స్ మన డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. దీన్ని వదిలేయటం అంటే క్యాన్సర్కి వెళ్ళే రూట్స్ని మూసేయడం లాంటిది. అండ్ మరొకటి ఆల్కహాల్. మద్యం సేవించడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది సెల్స్ దారి తప్పడానికి కారణమవుతుంది. వీలైనంత వరకు దీన్ని దూరం పెట్టడమే మన లివర్కి, మన బాడీకి మనం ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. అలాగే బాడీని మూవ్ చేయండి. రోజు కనీసం 30 మినిట్స్ అయినా బయటికి వెళ్ళి నడవండి, లేదా జిమ్కి వెళ్ళండి. అది కాకపోతే రన్నింగ్ చేయండి. ఇలా చేస్తే మన హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంటాయి. ఖాళీగా ఉండే మిషన్ తుప్పు పట్టినట్టు కదలికలేని శరీరం కూడా జబ్బులు బారిన పడుతుంది. ఇక ఫైనల్గా నిద్ర మరియు స్ట్రెస్ మేనేజ్మెంట్. మనం పడుకున్నప్పుడే మన బాడీ రిపేర్ అవుతుంది. రోజుకి మినిమం 7 to 8 అవర్స్ పడుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ రీబూట్ అయ్యి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే అధిక స్ట్రెస్ తీసుకోవడం వల్ల మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి ఇమ్యూన్ సెల్స్ని వీక్ అయిపోయేలా చేస్తాయి. సో కొంచెం రిలాక్స్ అవ్వడం కూడా ఒక మెడిసిన్ లాంటిదే. అండ్ రెగ్యులర్గా సర్వీసింగ్ చేయించుకుంటే చాలా బెటర్. కార్స్ని, బైక్స్ని సర్వీసింగ్ చేసినట్టు మన బాడీ కూడా అప్పుడప్పుడు మెడికల్ చెకప్స్ చాలా అవసరం. వీటి వల్ల క్యాన్సర్ రాకముందే లేదా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం పట్టుకోవచ్చు. చూడండి, ఇవన్నీ మనం భయపడి చేయాల్సినవి కావు, మన బాడీ మీద ప్రేమతో చేయాల్సినవి. మనం చేసే ఈ చిన్న చిన్న మార్పులే రేపొద్దున్న ఒక పెద్ద విపత్తు రాకుండా ఆపుతాయి. క్యాన్సర్ వచ్చాక పోరాటం కంటే అది రాకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడమే అసలైన విజయం. ఈ వీడియో మీకు నచ్చిందని, క్యాన్సర్ అనే సంక్లిష్టమైన యుద్ధం గురించి మీకు క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళలో ఉండే భయాన్ని పోగొడుతుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలాంటి విషయాల మీద అపోహలు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మనం ఇచ్చే ఈ చిన్న ఇన్ఫర్మేషనే ఒకరి లైఫ్ స్టైల్ మార్చవచ్చు. సైన్స్ మరియు టెక్నాలజీ టాపిక్స్ని ఇలాగే సింపుల్గా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా వాటిని కామెంట్లు పెట్టండి. గుర్తుంచుకోండి, విజ్ఞానమే మన అసలైన బలం. స్టే హెల్తీ, స్టే క్యూరియస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.